1 2 3 గుండా లేదా అన్నినే వండుకున్నావు మమ్మీ డాడీ ఎంత కష్టపడుతున్నారు నువ్వు మాత్రం పండుకోక లేవు ఇంత పొద్దున ఏందన్ను కర్పులు మూవీకి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ తోటి ఒకటే లైఫ్ అక్క ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తా అవునా మరి డాడీ అలా చేస్తాడా మమ్మీ లేదు నువ్వు నన్ను మోటివేట్ చేస్తున్నావు అన్విక ఇప్పుడే మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి టికెట్స్ బుక్ చేసేసుకుంటా అది కూడా కరెక్టే అక్క బట్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అదేంటే నా డాడీ కాలేజ్కి వెళ్ళమని క్లాస్ వీకెడ్ కదా అందుకేనే ప్లాన్ నేను కాలేజ్కి వెళ్తున్నట్టు యాక్టింగ్ చేసి మా ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్తా నీ మట్టి బుర్రకి ఇదేం తగ్గలే కానీ టికెట్స్ బుక్ చేసుకో ఓకే ప్లాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి బాయ్ దానికన్నా ముందు మన కాలేజ్ బుక్స్ ఎక్కడున్నాయి సరేలే ఇక్కడ పాడుంటాయి తీసుకుంటా ఏమో అప్పుడు ఎప్పుడో వెళ్ళినాం గుడ్ మార్నింగ్ డాడీ ఎలా ఉన్నారు కాలేజ్కి వెళ్తున్నావా వెళ్తున్నాను డాడీ ఫైనలీ సరస్వతి దేవి కరుణించింది గిఫ్ట్ చేశారు డాడీ మీరైతే అవునా డ్రాప్ చేయాలా బిడ్డ ఓ డాడీ పెట్రోల్ వేస్ట్ కదా డాడీ ఇంకా వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ కూడా వెళ్తున్నా అయినా మీకు ఆఫీస్ టైం అవ్వట్లేదా ఈరోజు సండే ఆదివారం సెలవు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ముఖ్యంగా చిన్నపిల్లలందరూ మా ఆఫీస్లకి ప్రైవేట్ ఆఫీస్లకి స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి హాలిడే మరి కాలేజ్ ఏం నేర్పిస్తున్నారు అంతగా కాల్ చేసి ప్రిన్సిపల్ తోటి కనుక్కుంటా గుడ్ మార్నింగ్ డాడీ ఎలా ఉన్నారు అమ్మా నీ ముత్యా నువ్వు కూడా ఈమాలాగానే నడుచుకుంటావు నాకు తెలుసు కాలేజ్ కదనే వెళ్ళేది డాడీ కరెక్ట్గా చెప్పారు డాడీ నేను డ్రాప్ చేయాలా బేటా వద్దు డాడీ వద్దు అంటే డాడీ అది పెట్రోల్ ఆగు డాడీ ఇంకా చాలు అయినా మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా అమ్మా నేను చెప్తా పెట్రోల్ వేస్ట్ బాడీ ఎక్సర్సైజింగ్ అవుతుంది అంతేగా సండే అమ్మా మీ పిల్లలకి కూడా అదే చెప్తున్నా ఆఫీస్లకి సెలవు కాలేజీలకి కూడా కానీ మీ ఇద్దరు కాలేజ్ ఎంత వేస్ట్ మీ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి కనుక్కుంటా టికెట్స్ బుక్ చేసుకో ఫ్రెండ్స్ తోటి పోదాము ఏమన్నాడు డాడీ పిచ్చి కూడా నన్నది లేకపోతే నాకు ఆలోచననే లేదు నేను మంచిగా వండుకున్నాను ప్లీజ్ డాడీ ఏంటి ఇంకా చెప్పరా నువ్వు వచ్చిందమ్మా వయ్యారి ఏంది బుక్కులు పట్టుకున్నారు ఏమైనా ఎగ్జామ్లు ఉన్నాయా కాలేజ్కి అందుకే పోతున్నారా ఏదైతే అదేంది ఏమైనా తిన్నారా పిల్లలు ఏం తినలే సరే ఆగుండి నేను టిఫిన్ తీసుకొస్తాను సరేనా టిఫిన్ చేయను సరే ఒక పని చేయండి చాయ్లో బిస్కెట్ అద్దుకొని తినండి సరేనా
చేసి పెడతాను. అంత కష్టపడి పిల్లలు కాలేసిపోతున్నారు, మీరేంది ఇట్లా కూర్చొని దింపి రావచ్చు కదా. ఈరోజు మీ ముఖానికి ఆఫీస్కి పోయేటట్టు లేరు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా, ఆఫీస్కి పోతలేరు కదా, దింపొస్తారేమో అని అడిగినా. ఈరోజు నేను ఆఫీస్కి పోతలే. ఈరోజు మా ఆఫీస్లో సెలవు, ఆదివారం కదమ్మా. స్పెషల్ క్లాస్ ఏమోనండి, స్పెషల్ క్లాస్ ఏమో మరి అంత తక్కువ టైం ఉన్నదంటే కదా. తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? వాళ్ళు నిజం లోపల ఉంచుకోలే మీలాగా. తల్లిలాగానే పిల్లలు కదా కక్కేసినారు, సినిమాకి పోతున్నారు.